నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ జోరు పెంచింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే 3 విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ ఇప్పుడు 4వ విడత అభ్యర్థులను ప్రకటించింది. 4వ విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు ఓ సినీ తారకు కూడా టికెట్ దక్కింది. బీజేపీ తన 4వ విడత జాబితాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖ హీరోయిన్ రాధికకు ఎంపీ సీటు ఇచ్చింది బీజేపీ. విరుధునగర్ నుంచి ఆమెను ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అదేవిధంగా తమిళనాడులోని చిదంబరం లోక్సభ స్థానం నుంచి కాత్యాయనిని బరిలోకి దింపేందుకు బీజేపీ నిర్ణయించింది. కాత్యాయని 2017 వరకు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అధిష్టానం పెద్దలకు తమపై నమ్మకం కుదిరేలా తన పనితీరును మెరుగుపరుచుకు వచ్చారు. బీజేపీ మొదట 195 మందితో తొలి జాబితా, కొన్ని రోజుల క్రితం 72 మందితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ ఇటీవల 9 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం మరో 15 మందితో 4వ జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 291 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. లోక్సభ ఎన్నికలు మొత్తం 543 స్థానాలకు 7 దశల్లో జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం కానున్నాయి. చివరి దశ అయిన 7వ విడత ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరు పెంచాయి, ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని